ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానీస్ ఫ్యాషన్ వరల్డ్. ఇవాల్టి వీడియో ఏంటంటే మూవింగ్ వార్డ్రోబ్, ఓపెన్ వార్డ్రోబ్ అనేది కార్డ్బోర్డ్ బాక్స్ యూస్ చేసి నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. ఈ వార్డ్రోబ్ అనేది మనము కిడ్స్ క్లాత్స్కి యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా స్టాండర్డ్గా ఉంటుందండి. కొంచెం వెయిట్ మనం ఎక్కువ పెట్టినా కూడా ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని టూల్స్ నెయిల్స్ అనేది యూస్ చేసి అండ్ కింద మూవింగ్కి యూస్ఫుల్గా ఉండేటట్టు వీల్స్ మనం అటాచ్ చేసి మనము ఈ వార్డ్రోబ్ని డిజైన్ చేసాము. ఇక్కడ నేను మెయిన్గా వార్డ్రోబ్ అనేది థిక్ కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. థిక్ కార్డ్బోర్డ్ ఉండి బాక్సే తీసుకున్నాను. ఇది ఒక 1/2 ఇంచ్ మందం ఉంటుంది. 1/2 ఇంచ్ మందం ఉండడం వల్ల మనకి స్టాండర్డ్గా ఉంటుంది. నాకు ఎటు సైడ్ అయితే కావాలో అటు సైడ్ పెట్టుకొని మిగిలిన సైడ్స్ అన్నిటిని ఫెవి బాండ్ యూస్ చేసి నేను క్లోజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గ్లూ గన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క షెల్ఫ్ అనేది నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 షెల్ఫ్స్ కావాలి కాబట్టి మిగిలిన ఈ ఏరియా మొత్తం నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను డ్రా చేసుకున్న తర్వాత ఒక షార్ప్ నైఫ్ తీసుకొని కార్డ్బోర్డ్ కటర్ కానీ లేకపోతే షార్ప్ నైఫ్ తీసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. కొంచెం హార్డ్గానే ఉంటుంది అండ్ టైట్గా ఉంటుందన్నమాట మనం చిన్న నైఫ్ తీసుకున్నామంటే. సో ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఏ సైడ్ అయితే మనం ఓపెన్ కావాలనుకుంటున్నామో ఆ సైడ్. అండ్ 9 ఇంచెస్ బేసెస్ తీసేసుకున్నాను. దీనికి మనం ఈ కార్డ్బోర్డ్ కనపడకుండా జస్ట్ నేను డిజైన్ పేపర్ స్టిక్ చేశాను. మీరు కావాలంటే వాల్ స్టిక్కర్స్, ఇప్పుడు వినైల్ స్టిక్కర్స్ అనేది పీవీసీ స్టిక్కర్స్ దొరుకుతున్నాయి కదా, మీరు దాన్నైనా కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. బట్ అవైతే కొంచెం కాస్ట్ అవుతుందండి. ఇది ర్యాపింగ్ పేపర్సే కాబట్టి ఇదేమంత కాస్ట్ ఉండదు. ప్లస్ డిజైన్ కోసము మనం దానికి కనపడకుండా ఈ విధంగా గ్లూ అటాచ్ చేసేసుకొని మనము ఈ డిజైన్ పేపర్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం ఎక్కడ అయితే మనకు అవసరమో ఇది మొత్తం డిజైన్ పేపర్ నేనుతో స్టిక్ చేసేసాను. తర్వాత ఇప్పుడు షెల్ఫ్స్ అనేది అటాచ్ చేయాలండి. ఇదే మెయిన్ పార్ట్. ఈ షెల్ఫ్స్ అనేది మనం వెయిట్ పెట్టినా కూడా పడకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ గ్లూగన్తో కానీ లేకపోతే ఫెవి బాండ్తో కానీ ఫస్ట్ స్టిక్ చేసేసుకోవాలన్నమాట. నేను ఈ షెల్ఫ్స్కి కూడా నేను డిజైన్ పేపర్ అనేది అటాచ్ చేశానండి. డిజైన్ పేపర్ మొత్తము స్టిక్ చేసేసుకున్నాను. ఈ ఫస్ట్ ఫెవి బాండ్తో కానీ లేకపోతే గ్లూగన్తో కానీ స్టిక్ చేసేసి కొంచెం సేపు బాగా ఆరనివ్వాలండి. బాగా ఆరిన తర్వాత మనము ఎటు సైడ్ అయితే పెట్టుకున్నామో అటు ఆపోజిట్ సైడ్ నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా సో ఇప్పుడు ఈ విధంగా నిలబెట్టేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా నిలబెట్టుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ నుంచి అంటే అవుట్ సైడ్ నుంచి మనము నెయిల్స్ అనేది డ్రిల్ చేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయిల్స్ అనేది నేను డ్రిల్ చేసుకున్నాను. ప్రతి షెల్ఫ్కి నేను 2 నెయిల్స్ ఇటు లెఫ్ట్ సైడ్, 2 నెయిల్స్ రైట్ సైడ్, అవుట్ సైడ్ అనేది ఆపోజిట్ సైడ్ నుంచి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ యూస్ చేసి ఈ నెయిల్స్ అనేది నేను డ్రిల్ చేసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనం వెయిట్ పెట్టినా కూడా షెల్ఫ్స్ అనేది పడిపోకుండా ఉంటాయి. కొంచెం వెయిట్ అనేది క్యారీ చేస్తాయండి. దీనివల్ల స్టాండర్డ్గా మనకి ఉంటుంది. ఇది మనం థిక్నెస్ ఆఫ్ ద కార్డ్బోర్డ్ బట్టి ఉంటుందండి. మనం కార్డ్బోర్డ్ థిక్గా తీసుకుంటేనే మనం ఈ విధంగా నెయిల్స్ అనేది డ్రిల్ చేసుకోగలుగుతాము. ఇది మూవబుల్ వీల్స్ అండి. దీనికి కూడా నేను నెయిల్స్ అనేది ఈ విధంగా డ్రిల్ చేసేసాను. ఈ వీల్స్ అనేది మనకి 20 రూపీస్లో మనకి బయట దొరుకుతుంది. సో మనకి ఒకవేళ మాఫింగ్ చేయాలన్నా కూడా మనం మూవ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కింద వీల్స్ అటాచ్ చేసామన్నమాట. సో ఫైనలీ వార్డ్రోబ్ అయితే ఇలా ఉందండి. అండ్ మనకి మూవబుల్కి కూడా మనకి ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. మనకి వెయిట్ కూడా క్యారీ అవుతుంది. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. బై బై.